హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసేయండి తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన తెలుగు మెథడాలజీకి 4 చాప్టర్స్ అయితే నేను లాస్ట్ వీడియోలో పెట్టిన్నాను. ఇప్పుడు వచ్చేసి 5th చాప్టర్. ఇది వనరుల వినియోగం సహపాఠ్య కార్యక్రమాలు. ఈ చాప్టర్ నుంచి అయితే ఇంపార్టెంట్ అండ్ ఇలాంటి బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి భాషను బోధించడానికి సన్నద్ధతతో ఎన్ని అంశాలను మోషేస్ నహీర్ 2003 గుర్తించారు? ఫస్ట్ వన్ 12, 10, 11, 14. థర్డ్ వన్ అంటే 11th ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భాషోపాధ్యాయుల తరగతి సన్నద్ధతలోని అంశాలకు సంబంధించి సరికానిది ఏంటి అంటే గ్రాంధిక భాషను ఉపయోగించడం. నెక్స్ట్ వన్ భాషోపాధ్యాయుల తరగతి సన్నద్ధతలోని అంశాలలో సరి అయినది ఏంటి అంటే ABCD. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అనగా భాషా వ్యాప్తి, నిఘంటువులోని పదాల వాడుక, సాంకేతిక పరిభాషకాల సృజన, శైలి సాధారణీకరణ. సి మాండలికాల విలీనత, భాషా పరిరక్షణ, సంకేతాలను లేదా చిహ్నాలను ఉపయోగించే భాష. ఈ 4 కూడా సరి అయినవే. ఫోర్త్ వన్ తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ప్రణాళికలు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ 5th వన్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒకే క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నవారు. జాన్ అర్జెంటీ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాన్ అర్జెంటీ 4. నెక్స్ట్ వన్ భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది అని నిర్వచించిన వారు కన్ఫ్యూషియస్. ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త. ఫోర్త్ వన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ వన్ పిల్లలకు ఎంత బ్రహ్మాండమైన శక్తి, ఉత్సాహం ఉంటాయో ఊహించుకోవడం కష్టం. ఈ శక్తి అంతా రకరకాల పనికిమాలిన పనుల్లో, పెద్దవాళ్ళను ప్రతిఘటించడంలో, వృధా కాలక్షేపాల్లో, అవకతవక వినోదాల్లో వ్యయమవుతూ ఉంటుంది. ఈ శక్తి ప్రవాహాన్ని అవసరమైన కాల్వల్లోనికి మళ్లించడమే అసలైన ప్రతిభ అని నిర్వచించింది ఫస్ట్ వన్ వలారి అజయుల్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ ప్రణాళికల ప్రయోజనాలలో సరికానిది. థర్డ్ వన్ అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోలేము. నెక్స్ట్ వన్ ప్రణాళిక రచనలో ఇమిడి ఉన్న 4 అంశాల సరి అయిన వరుస క్రమం 10th వన్ అంటే ఈ ఆ ఈ ఆ. ఈ 10th వన్ వరుస క్రమం ఈ. ఫస్ట్ ఈ సాధించవలసిన లక్ష్యాలను, సామర్థ్యాలను, స్థానాలను గుర్తించడం. నెక్స్ట్ వాటిని చేరుకోవడానికి వ్యూహరచన చేయడం. నెక్స్ట్ అందుకు తగిన ఉపకరణాలను సేకరించడం. నెక్స్ట్ వ్యూహం ప్రకారం ప్రతి సోపానాన్ని వరుస క్రమంలో చేరుకోవడం. నెక్స్ట్ వన్ బోధనా ప్రణాళికకు అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యావేత్తలు అంటారు. ఈ వాదనను ఇలా పిలుస్తారు సైకోలోగిజం. ఆన్సర్ వచ్చేసి 4th వన్. నెక్స్ట్ వన్ MB బచ్ నిర్వచనం ఆధారంగా తమ పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఒక పాఠశాల తన అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసే అభివృద్ధి ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విద్యార్థుల పురోభివృద్ధికి
సామాజిక సాంస్కృతిక పరిసరాలకు అనుగుణంగా ఒక సంవత్సరంలో నిర్వహించగల విద్యా కార్యక్రమాలన్నింటినీ పేర్కొంటూ సిద్ధం చేసిన ప్రణాళిక. విషయ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. ఆన్సర్ వచ్చేసి సంస్థాగత ప్రణాళిక. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను సాధించుటకు గాను భాషోపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికలో చేరనిది. సంస్థాగత ప్రణాళిక. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. విద్యా సంస్థ లోపల, విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలను ప్రతిబింబించే ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక. సెకండ్ వన్. నెక్స్ట్ వన్, పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది. సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక. 17th వన్. ఆన్సర్ దీర్ఘకాలికం. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 19th వన్. సంస్థాగత ప్రణాళికలోని ప్రధానాత్యాంశాలలో ఇది ఒకటి. పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు. నెక్స్ట్ వన్, సంస్థాగత ప్రణాళిక ప్రధానాత్యాంశాలలో లేదా తయారీలో దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలలో సరికానిది. పాఠశాల గత చరిత్ర, ప్రస్తుత లక్ష్యాలు. ఇది సరికాదు. నెక్స్ట్ వన్, భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకువచ్చి దానికోసం పాటుపడుటయే ప్రణాళిక అన్నది. అలాన్ లైకెన్. ఆన్సర్ వచ్చేసి 4th వన్, అలాన్ లైకెన్. వార్షిక ప్రణాళిక ఈ ప్రణాళికకు సంబంధించిన విషయం. అంతర్గత ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అన్నవారు మహాత్మా గాంధీ. ఇచ్చిక సాధనాల ద్వారా భవిష్యత్ దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియ ప్రణాళిక అన్నవారు వై డోర్. నెక్స్ట్ వన్, ఒక విద్యా సంవత్సరంలో పూర్తి చేయవలసిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించే ప్రణాళిక. వార్షిక ప్రణాళిక. మాసాల పేర్లు, బోధించాల్సిన పాఠాల పేర్లు, పాఠ్య బోధనకు అవసరమైన పీరియడ్ల సంఖ్య, వనరులు, నిర్వహించవలసిన కార్యక్రమాలు, CCEలతో ఉపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళిక. వార్షిక ప్రణాళిక. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠ్య ప్రణాళికలో నిర్దేశించిన అన్ని అంశాలను, కార్యక్రమాలను నిబద్ధతతో బోధించి విద్యార్థులకు పూర్తి న్యాయం చేయడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడేది. వార్షిక ప్రణాళిక. 4th వన్. నెక్స్ట్ వన్, పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేది. వార్షిక ప్రణాళిక. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వార్షిక ప్రణాళికలను పూర్వం ఎవరు రూపొందించి అందజేస్తున్నారు? జిల్లా ఉమ్మడి పరీక్షా బోర్డులు, DCEB. నెక్స్ట్ వన్, ప్రస్తుతం వార్షిక ప్రణాళికను, పాఠ్య ప్రణాళికలను, పాఠ్య పథకాన్ని రూపొందించు విధానాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? సెట్, SCERT, సెట్. నెక్స్ట్ వన్, విద్యార్థులు ప్రతిభా వికాసానికి, ప్రజ్ఞా పాఠవాల ప్రదర్శనకు, సృజనకు, సాంఘీకరణకు తోడ్పడే కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు. నెక్స్ట్ వన్, సహపాఠ్య కార్యక్రమాలకు సంబంధించినది భాషా క్రీడలు, గ్రంథాలయాలు. విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలోనూ వెలుపల విద్యా క్లబ్బులు, సంఘాలు, సంస్థలు నిర్వహించే విద్యా విషయక కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలు. విద్యార్థులు సామాజిక అవగాహనకు, ఆచరణాత్మక కృషికి, సహజాతాల తృప్తికి, సంస్కృతి సాంప్రదాయాల గ్రహణకు ఉపకరించే కార్యక్రమాలు.
సహపాఠ్య కార్యక్రమాలు. విద్యార్థుల భాగస్వామ్యాన్ని బట్టి సహపాఠ్య కార్యక్రమాల్లో రకాలు. 35 వైయక్తిక కార్యక్రమాలు, బృంద కార్యక్రమాలు. పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను, ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేసే ఆ కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలు. విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ సాధనకు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలు. భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి విద్యార్థులకు వేదికలుగా భావ ప్రకటన సామర్థ్యాన్ని పెంపొందించే ఉపకరణాలు. అదనపు పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు. విద్యార్థులు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇతర విద్యార్థుల సహకారం లేకుండా నిర్వహించగలిగే కార్యక్రమాలను ఏమంటారు? వైయక్తిక సహపాఠ్య కార్యక్రమాలు. కథ చెప్పడం, వ్యాసం రాయడం, వక్తృత్వ పోటీలలో పాల్గొనడం అనేవి వైయక్తిక సహపాఠ్య కార్యక్రమాలు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థులు జట్టుగా లేదా బృందంగా ఏర్పడి నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలను ఏమంటారు? బృంద సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. సభలు నిర్వహించడం, కవి జయంతులు, వార్షికోత్సవాల నిర్వహణకు భాషా దినోత్సవాల నిర్వహణ వంటి కార్యక్రమాలు బృంద సహపాఠ్య కార్యక్రమాలకు చెందినవి. నెక్స్ట్ వన్, విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అన్నవారు హెచ్జి వెల్స్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఇష్టపూర్తిగా తన సకల శక్తులను ఒడ్డి ఉల్లాసంగా ఆహ్లాదంగా తను నిర్దేశించుకున్న కార్యాన్ని సాధించడమే క్రీడ. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆహ్లాదకరమైన వాతావరణంలో భాషను బోధించడానికి ఆటలుగా మార్చుకున్న భాషా క్రీడలు. ఆటలే అసలైన చదువు. ప్రపంచంలోని గొప్ప శక్తులన్నీ ఆట స్థలం నుంచే ఉద్భవించాలి. ఆటలంటే అర్థం, నడత, మంచి నడత అన్నది ప్రఖ్యాత విద్యావేత్త గీజూభాయ్. నెక్స్ట్ వన్, గీజూభాయ్ ప్రకారము బాలలు 3 విధాలుగా జ్ఞానం సంపాదించుకుంటారు. అయితే ఈ క్రింది వాటిలో ఆ మూడింటికి సంబంధం లేనిది. తెలియని దాని నుంచి తెలిసిన దాని వైపు వెళ్ళడం, జతపరచడానికి ఉపయోగించే ఆట బింగో, తరగతిలోని అక్షరాలు గుణింతాలు నేర్పడానికి పద నిర్మాణ క్రీడ చేయించడానికి ఉపాధ్యాయులకు ఉపయోగపడే బోధనోపకరణాలు డామినో కార్డులు. ఒక చేతితో కానీ లేదా 2 చేతులను ఉపయోగించి కానీ వేళ్ల పొజిషన్స్ బట్టి ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాలను సూచించుటను ఇలా పేర్కొంటారు. కరపల్లవి, ఫింగర్ స్పెల్లింగ్స్. ఇవ్వండి ఈరోజు మెథడాలజీకి సంబంధించిన తెలుగు మెథడాలజీ చాప్టర్ 5కి సంబంధించిన ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాము. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.